సో, మనం ఇవాళ ఏం విన్నాము? శ్రీ భగవానువాచలో స్వామి 10 అధ్యాయంలో 20 శ్లోకాలో చెప్తున్నాడు. ఇప్పటివరకు ఏం చెప్పాడంటే స్వామి చాలా దయతో తన గురించి చెప్పాడు. నేను భగవంతుడిని, నా నుండే మొత్తం వచ్చింది అట్లా అని. చతుర్శ్లోకి భగవద్గీత కూడా చెప్పాడు. ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు విని, భగవన్ వాళ్ళు వీళ్ళు నారద, అసిత దేవల, వ్యాస వీళ్ళందరూ నువ్వు భగవాన్ అంటుంటే విన్నాం కానీ, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. నీకు నువ్వే చెప్తున్నావు. నేను దేవాది దేవుడిని అని. సో, నువ్వేం చెప్పావో ఇప్పటి వరకు శ్రీ భగవాను వాచ అంతా నేను అంగీకరిస్తున్నాను స్వామి. నీ గురించి ఎవరికి తెలుస్తుంది? నీ గురించి నీకే తెలియాలి. ఇంకెవరికీ తెలియడానికి లేదు. హ్మ్. అని అర్జునుడు చెప్పిన తర్వాత అడుగుతాడనమాట స్వామిని. "స్వామి నువ్వింత బాగా చెప్పావు కదా! అహం సర్వస్య ప్రభువో మత్త సర్వం ప్రవర్తతే." ఇక్కడున్నదంతా కూడా అంతటికి నేనే కారకుడిని. నా నుండే మొత్తం సృష్టి ఆహ్, ఉద్భవించింది అని అలా చెప్పావు కదా! సో, ఈ భౌతిక జగత్తులో నువ్వు ఏ రకంగా ఉన్నావో అది నాకు చెబితే ఆహ్, శ్రీ కృష్ణ దెన్ ఆ రకంగా నేను స్మరణ చేసుకోవడానికి ఉంటుంది కదా! సో, నీ విభూతి ఎలా ఉందో ఈ భౌతిక జగత్తులో చెప్పవా స్వామి అని అడుగుతాడు అర్జునుడు. అప్పుడు భగవంతుడు అంటాడు, నేనెక్కడని మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి అర్జున? సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి కొన్ని చెప్తాను. హ్మ్. కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. నేనే రకంగా ఉన్నానో ఈ జగత్తులో అనేది అని చెప్పడం మొదలుపెడతాడు భగవంతుడు. మొదట్లో ఏం చెప్తాడు? మొట్టమొదట ఇలా చెప్తాడనమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. ఓ గుడాకేశ, అర్జున నేను అందరి జీవాల హృదయంలో ఉన్నాను. అందరి ఆత్మల్లో తిష్టేసుకొని ఉన్నాను. అందరి జీవుల ఆది నేనే, మధ్యం నేనే, అంతం నేనే. ఈ ఇట్లా వింటుంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడు. ఆది మన జీవులమంటే మనందరం. హ్మ్. మన ఎక్కడో లేడు భగవంతుడు. మన హృదయంలోనే ఉన్నాడు. మన ఆది, మన మధ్య, మన అంత్యం. మనం వచ్చింది భగవంతుడి దగ్గర నుండే. మనల్ని ఆహ్, మెయింటైన్ చేసేది కూడా భగవంతుడే. అండ్ మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆత్మ చేరుకునేది కూడా ఆహ్, పరమాత్మ ధామానికే, భగవద్ ధామానికే. ఈ రకంగా భగవంతుడే ఆది, అంతం, ఆది, మధ్య, అంతమై కూర్చొని మన హృదయాల్లో కూర్చొనున్నాడు స్వామి. ఇట్లా చూస్తే ఇంక ఎవరి గురించి మన ఆలోచన? దేని గురించి మన ఆలోచన? ఇంకా హృదయంలో కూర్చొని సుహృదం సర్వభూతానాం. ఆ! నీకు ఎప్పుడు శుభం కలిగించే శ్రేయోభిలాషి నేనే అని భగవంతుడు చెప్తుంటే, ఇంకెవరి గురించి ఉండాలి మన ఆలోచన? దేని గురించి ఉండాలి మన ఆలోచన? హ్మ్. భగవంతుడి గురించి ఆలోచన. దేని గురించి ఆలోచన? భగవంతుడే సర్వం కాబట్టి, ఆ భగవంతుడి సేవలో నేనెట్లా ఉండాలి? ఇదే ఆలోచన. ఇంతకు మించి ఇంకేం ఆలోచన అవసరం? ఈ జగత్తుకి సంబంధించి ఇది చేయాలి గదా! అది చేయాలి కదా! అయి అయితాయి. మొత్తం జగత్తంతా కూడా భగవంతుడి నుండే కదా! అట్లా అన్నమాట. సో, ఇట్లా భగవంతుడు చెప్తున్నాడు. నేను నీ హృదయంలోనే కూర్చొనున్నాను. నీ ఆది, నీ మధ్య, నీ అంత్యమంతా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. కానీ అదే భగవంతుడి దర్శనం ఇచ్చేదెవరు మనకి? ఇట్లా భగవంతుడు చెప్తున్నాడు. అండ్ భగవంతుడు ఇలా చెప్తున్నాడు మనకి. సో, ఈ రకంగా హృదయంలో ఉన్నాడు స్వామి హ్మ్. అని మనకి భగవద్గీతలోది భగవంతుడు ఏం చెప్తున్నాడో విశదీకరించి మన దృష్టిని భగవంతుడి వైపు తిప్పే వాళ్ళని గురువు అంటారు. హ్మ్. ఆ! ఈ రకంగా భగవంతుడిని ఆవిష్కరించేది
భగవంతుడి దర్శనంని మనకిచ్చేది గురువనమాట. ఒక జీవిని, జీవతత్వని భగవత్తత్వ వైపు మరలించి, భగవత్తత్వ సేవలో ఉంచే తత్వని గురుతత్వ అంటారు. అట్లా మనం గురువాష్టకం విన్నాము. శ్రీ గురు, సాధుగురు ఏ రకంగా జీవిని ఒక సాధుగురు ఒక మేఘం లాంటి మేఘం లాంటి వాడు. మేఘం మనకి చిరుజల్లు వర్షాన్ని కురిపిస్తుంది. అట్లా సాధుగురువు మనకి శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భక్తి అనే చిరుజల్లుల వర్షం కురిపించి, మన లోపల ఉన్న తాపత్రయాల్ని చల్లారుస్తుంది. మేఘము కురిపించే వర్షం. అందుకనే సాధుగురు భగవంతుడినిస్తారు అనేది. మేఘమే కదా మనకి వర్షాన్నిచ్చేది. అట్లా. సో, సాధుగురు ఎప్పుడూ భగవత్ సేవలో ఉంటారు. ప్రీతికరమైన భగవత్ సేవలో ఉంటారు. భగవంతుడు ఎక్కడున్నాడు విన్నాము? యాక్చువల్‌గా ఈ భగవంతుడు శ్రీ భగవానువాచలో నేనే హృదయంలో కూర్చున్నాను. నేనే జీవికి ఆది, మధ్య, అంతం అని చెప్తున్నారు కదా! భక్తి వినోద్ ఠాకూర్ అంటారు, అదే భగవంతుడు ఎవరైతే హృదయంలో కూర్చున్నాడో, ఆ భగవంతుడే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని మనం జపం చేస్తున్నప్పుడు హృదయంలో ఉన్న భగవంతుడు ఆ నాలుక మీద వచ్చి నాట్యం చేస్తున్నాడు. అదే భగవంతుడు అహం సర్వస్య ప్రభువో అంతటా వ్యాప్తి చెందున్నాడు. ఇట్లా చూస్తే ఏది భగవంతుడు కాదు, ఏది భగవంతుని సొత్తు కాదు. సర్వం కృష్ణమయం. సో, ఇట్లా సర్వం శ్రీకృష్ణుని దర్శనమే తీసుకుంటూ కృష్ణ సేవలో ఉండేవారు గురువు. అందుకని గురు సంసారంలో ఎప్పుడూ ఉండేది ప్రీతికరమైన కృష్ణ సేవ. శ్రీ గురు రాధికా ప్రియసఖి భగవంతుడి కృప ఒక రూపు ధారణ చేసుకొని మన వద్దకొస్తే అది శ్రీ గురువు. ఈ రకంగా భగవంతుడి కృపంతా జీవుడి మీద ధార పోసేది శ్రీ గురువు. గురువు ముఖ పద్మం నుండి వచ్చే వాక్యము సర్వము భగవత్మయమయమే ఉంటుంది. భగవత్మయం ఉంటుంది. అది మన చిత్తంలో నిలిచినప్పుడు అప్పుడు మనకి భగవద్ దర్శనం అవుతుంది. అదేదో మనం ఊహించుకొని సెంటిమెంటల్‌గా ఫీల్ అయిపోయి అనుకోని జరిగేది కాదు. మన చిత్తంలో ఎప్పుడైతే తత్వదర్శి అయిన గురువాణి మన చిత్తంలో నిలుస్తుందో అది మనకి తత్వదృష్టి ఇస్తుందన్నమాట. అంతేకాదు అండ్ ఆ వాణి ద్వారా శ్రీ గురువుకి భగవంతుడి పట్ల ఎంత ప్రీతి ఉందో ఆ ప్రీతంతా ఒక శరణాగత శిష్యుల హృదయంలో వచ్చి కూర్చుంటుంది. ఈ రకంగా ప్రేమ భక్తి వచ్చి కూర్చుంటుంది హృదయంలో. దెన్ దుఃఖమంతా దూరం అవుతుంది. ఇదంతా ఎవరు చెప్తున్నారేంటి? శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తున్నారు గురువందనలో, ఆ ప్రేయర్స్‌లో. గురువాష్టకంలో శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు. ఇది తత్వ. మనం వినేదంతా కూడా భగవత్ తత్వ, నామ తత్వ, జీవ తత్వ. మన లోపల తిరగాల్సింది మైండ్ క్యాసెట్ కాదు. ఇప్పుడేం వింటున్నామో అదంతా తిరగాలన్నమాట. అది జ్ఞానావస్థిత చేతస అంటే. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత మనము వైష్ణవులందరికి కూడా ప్రణతి చేశాము. దెన్ వృందావనం అంటే అది అంతరంగికమైనది, ఆధ్యాత్మికమైనది. భగవత్ ప్రేమతో నిండిన ధామం వృందావనం అంటే. అది అంతరంగికమైనదనేది గమనించాలి. అంటే మన హృదయం ఎప్పుడైతే భగవత్ ప్రేమతో నిండి ఉంటుందో అప్పుడు మనము వృందావనంలోకి అడుగు పెడుతున్నట్టు. ఎవరు నింపుతారేంటి మన హృదయాన్ని భగవత్ ప్రేమతో? ఎవరికైతే ఉందో హృదయంలో ఆ కృష్ణ ప్రేమ వాళ్ళు నింపుతారు. ఆ రకంగా వాళ్ళు మనల్ని ఈ వృందావనంలోకి, అంతరంగికమైన వృందావనంలోకి తీసుకొనొస్తారు. అప్పుడేమవుతుంది మనకి? ఆ వృందావనంలో ఎటు చూసినా శ్రీ రాధాకృష్ణులే. హృదయమంతా కూడా వారి పట్ల ప్రీతి నిండి ఉంటుంది. అండ్ సఖీరనుగత్య సేవలో ఉంటామనమాట. ఇదంతా
అంతరంగికమైన, ఆధ్యాత్మికమైన జగత్తు. మన భక్తి మనల్ని ఈ దిశలోకి తీసుకొని వెళ్ళాలి. బాహ్యంగానే ఉండి ఇరుక్కుపోవద్దు మనం. ఆ తర్వాత నామం గురించి విన్నాము. ఎట్లా అవుతుంది మనకి ఈ అంతరంగికమైన, ఆధ్యాత్మికమైన, ఇంత మధురమైన, కృష్ణ ప్రేమమయమైన వృందావనంలోకి హ్మ్, మనకి ఆహ్, మనం ఎట్లా ఎంటర్ అవుతాము? హ్మ్. అంతా ఇక్కడే ఉంది. నామంలోనే ఉంది. నామంలోనే ధామముంది. శ్రీ హరినామంలో హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. మొత్తం ధామం. స్వామి యొక్క రూప, గుణ, లీలలు, వృందావన్ ధామం అన్నీ కూడా ఈ నామంలోనే ఉన్నాయి. ఇప్పుడు మనం జప అంటే ఏమంటే, నామం అంటే అది ఒక వైకుంఠ విమానం, ఆధ్యాత్మిక విమానం లాంటిది. గోలోక విమానం లాంటిది. ఇప్పుడు మనం గోలోక విమానంకి నేనిక్కడ ఒక రూమ్‌లో కూర్చొని మైండ్‌లో ఆలోచించుకొని, ఊహించుకుంటే అక్కడికి ఎళ్ళే పని కాదు. మబ్బులు మబ్బుల్లోకి వెళ్ళాలి అంటే నేనేమన్నా ఎగిరితే ఎళ్ళే పనా? అండ్ ఇక్కడ కూర్చొని ఆహా! మబ్బుల్లో ఉంటే ఇట్లా ఉంటుంది అని ఊహించే పనా? ఒక ఫ్లైట్‌లో కూర్చుంటే ఆ ఫ్లైట్ అది మబ్బుల్ని దాటి తర్వాత కూడా ఏముంటుందో అక్కడికి తీసుకొనెళ్తుంది. అట్లా ఈ శ్రీ హరినామం అనేది ఒక ఆధ్యాత్మిక గోలోక ఫ్లైట్ అన్నమాట. దాన్ని నడిపించేవారు ఆ పైలట్ ఉన్నారే తను శ్రీ గురు. సో, ఈ హరినామం ఇచ్చింది మనకి శ్రీ గురువు అన్నమాట. ఆ పైలట్ నడిపేది శ్రీ గురువు సెపరేట్ కాదు కదా! ఆ! మనల్ని అక్కడి వరకు తీసుకెళ్ళేది ఫ్లైట్ తీసుకొనెళ్తుంది. కానీ ఫ్లైట్‌ని నడిపేది పైలట్ కదా! అట్లాగే హరినామము మనం జప చేసేటప్పుడు ఇది నాకు శ్రీ గురువు ఇచ్చింది అని అయితే ఈ హరినామమే నా ధామము అనే ఈ తత్వజ్ఞానంతో మనము హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని విశ్వాసంతో ప్రీతిపూర్వకంగా జపం చేసినప్పుడు ఇంక మనం ఏమి చేయబడలా. తత్వదృష్టి సర్వం కృష్ణమయం దానంతట ఆహ్, హరినామమే చేస్తుంది అదంతా మనకి. హరినామమే అటువంటి దృష్టినిస్తుంది. కృష్ణమయమైన దృష్టినిస్తుంది. హ్మ్. సో, అట్లా జరుగుతున్నప్పుడు శ్రీ శిక్షాష్టకంలో ఏమంటారంటే చైతన్య మహాప్రభు అంటారు, "ఇట్లా శ్రీ హరినామం నన్నింత కృష్ణమయమయం చేస్తున్నప్పుడు నాకింకేం కావాలి? ఏది అవసరం లేదు ఈ భౌతిక జగత్తు నుండి. నన్ను నీ సేవలో ఇట్లాగే ఉంచు శ్రీ హరినామ్ ప్రభూ" అని నివేదన పెట్టుకుంటామనమాట జపాలో మనకి. అట్లా శ్రీ హరినామము మనల్ని నందతనుజ కృష్ణ పాదపద్మాల దగ్గర పాదధూళిగా నిలుపుతుంది. హ్మ్. ఇది జప అంటే. ఇట్లా జప జరుగుతున్నప్పుడు, ఇది జప అని తెలిసిన తర్వాత ఒక క్షణమైనా వీడి ఉంటామా? ఈ ఆధ్యాత్మిక జగత్తుని. అందుకే శ్రీ హరినామ్ ప్రభు హి ఈజ్ ఆశ్లిష్య వాపాదరతాం పినస్తు మామదర్శనాం మర్మహతాం కరోతు వా యదా తదా విదదాతౌ లంపటో మత్ ప్రాణనాథ శ్రీ హరినామ్ ప్రభు గోపీనాథ. దయచేసి నీ ప్రీతికరమైన సేవలో ఉంచవా స్వామి. ఇట్లా ఎవరైతే శ్రీ శిక్షాష్టకము రోజు వింటారో ఆహ్, అండ్ రోజు చెప్తారో వాళ్ళకి రోజు రోజుకి కృష్ణ భక్తి ప్రవర్తమానమవుతుంది. అత ఏవ నామ మాత్ర వైష్ణవేర ధర్మా నామే ప్రస్ఫుటిత హొయిలే రూప గుణ కర్మ. ఇటువంటి ప్రేమ నామమే వైష్ణవ ధర్మం అవ్వాలి. The very nature of Vaishnava is this Nama, Prema Nama. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।